కాబట్టి గ్రంథాలు అన్ని బాగా చేయగలుగుతున్నాడు. సంతోషం. లోకేష్ ఎలాగైనా ప్రోగ్రాం రావాలని మన నుంచి పట్టుబట్టాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రామమూర్తి గారు కానీ, దేవుడు కానీ, మిగతా మిత్రులందరికీ కూడా లోకేష్ వచ్చారు. అప్పలరాజు గారు అందరినీ మన ప్రభాకర్ గారు వచ్చారు. వారికి సుమన్ టీవీ దేవుడు రామమూర్తి మాట్లాడారు, కేపీ గారు మాట్లాడారు. సరే, కేపీ గారు మాట్లాడి యంత్రాల కోసం, కంపెనీ కోసం అని చెప్పారు. చాలా సంతోషం. ముందు మనిషిగా ఉన్నట్టు ఇందుకు కూడా చెప్పాడు ఆయన. ఏ యంత్రం పనిచేయాలన్నా, ఎక్విప్మెంట్ పనిచేయాలన్నా, కంప్యూటర్ చేయాలన్నా, మిషన్ నొక్కాలన్నా, లేదా బల్బ్ ఫిట్ చేయాలన్నా, ఏది చేయాలన్నా మనిషి. అందువల్ల ఆ ప్రాధాన్యత ఎంప్లాయీకి ఇవ్వాలి. ఎంప్లాయీని ఎప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ లేకుండా, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు వాళ్ళ పాప బాబు ఎదురుకుండా వస్తారు, ఏదో కావాలంటే ఏదో కొంచెం ఇదే ఉంటుంది. లేదా కొత్తగా పెళ్ళి అయినటువంటి అమ్మాయి ఏదో అంటుంది, ఈయన ఏదో వచ్చేస్తాడు. అల్టిమేట్గా ఆయనకు వచ్చిన తర్వాత ఆ ప్రభావం వేరే ఉంటుంది. ఇవన్నీ కొనేది ఒకదానికొకటి మనం అర్థం చేసుకోవాలి. అనుకోకుండా ఏదో మధ్యలో ఏదో అనుకోకుండా ఇష్యూ ఏదో జరుగుతుంది. దానివల్ల కొంత టెన్షన్ ఇవన్నీ వస్తుంటాయి. సో అందువల్ల మనిషి తాలూకా దీన్ని ఎవరు కూడా దేనితో మనం వెలకట్టలేము. సో అందువల్ల హ్యూమన్ రిసోర్స్ ఉన్నటువంటి పవర్ కానీ, దానికి తగ్గట్టుగా మనం ఇవ్వాల్సిన బాధ్యత అనేది అక్కడ పనిచేసేటువంటి ఇంజనీరింగ్ ఉంటుంది, మేనేజ్మెంట్ ఉంటుంది. మనం కూడా సహకరించుకోవాలి. వారు కూడా మనుషులే కదా. స్టీల్ ప్లాంట్లో చాలా మంది తిరిగిపోవచ్చు. మన గేట్లు వేస్తారు. ఏది అంటే బయోమెట్రిక్ అన్నీ వచ్చిన తర్వాత ఏ స్టీల్ ప్లాంట్లో బయోమెట్రిక్ అనేది ముందు లేదు. అది అందుకని బయోమెట్రిక్ మేము ముందు ఒప్పుకోలేదు. సరే, ఏదో వచ్చింది. చాలామంది మన ఆఫీసర్లు వెళ్ళి ఇంటి దగ్గర ఉండితే కానీ వాళ్ళ భార్య కానీ పిల్లలు కానీ తినలేని పరిస్థితి. వీళ్ళు వెళ్ళి భోజనం పెట్టరు కొన్ని సందర్భాల్లో. లేదా ఈయన వెళ్ళలేడు కాబట్టి బయట వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి మనం జైల్లోని హాస్పిటల్ చూడండి, ఇలా ఇప్పుడు కరోనా టైంలో ఇలా ఇసిరేటట్టు మన దగ్గర గేట్ దగ్గర ఇవ్వాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. ఫుడ్ కూడా మన వాళ్ళకి. సో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. అందులో భారతదేశం లాంటి దేశంలో చాలా పెద్ద దేశం, వినూత్నమైన అన్ని దేశాలు ఉంటాయి. మన దగ్గర మనం ఉన్నటువంటి పరిస్థితి, పాపులేషన్, ఇటువంటి ఇబ్బందులు. అయితే స్టీల్ ఇండస్ట్రీలో ప్రధానంగా మ్యాన్ ఓరియంటెడ్, లేబర్ ఓరియంటెడ్ కాబట్టి లేబర్ ఓరియంటెడ్ లేబర్ని మనం ఖచ్చితంగా ఇటు కాంట్రాక్ట్ లేబర్ కానీ, ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే, ఆయన పెద్ద కూలి, మన చిన్న కూలి. కేపీ గారు, డీజీఎం గారు, శ్రీనివాసరావు కానీ, నరసింహరావు కానీ, వీఆర్ఎస్ పెట్టారు. ఈయన కొంచెం పెద్ద కూలివాడు, కొంచెం చిన్న కూలివాడు. ఆయన చదివాడు, ఆయన ఇంజనీరింగ్ చదివారు. చదివినటువంటి వాళ్ళు చేయాలి. చదివినటువంటి వాళ్ళు బాగా ప్లానింగ్ అది చూసి ఆ బుక్స్ మీద వీటి మీద ప్రావీణ్యత సంపాదించి, సబ్జెక్ట్ మీద ఒక గ్రూప్ సంపాదించి 10 మంది చెప్పాలి. ఆయన చెప్పాడు ప్లేయర్స్ కోసం. సన్నగారి టైంలో ఉన్నదంతా కూడా అది అలా చేస్తే బాగుంటుంది. ఎంతమంది తెలుసు, ఆయన కూడా తీసుకున్నాడు, ఈయన కూడా చెప్పి తిన్నారు. నమ్మకం కుదిరింది. దాని తర్వాత బ్రేక్ డౌన్స్ కానీ ఇంకోటి తగ్గినాయి. ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవడానికి అనేక రకాలైనటువంటి మార్పులు చూపించారు. ఆయనకి నాలెడ్జ్ ఉంది కాబట్టి రేపు పొద్దుట ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అయిన తర్వాత మీరు ఒక ఇండస్ట్రీ పెట్టాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆర్థిక ఇబ్బందులు ఉంది. మీరు కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ ఇచ్చారు, చాలా సంతోషం. దానికంటే అంటే ఎంతో ఎవరు ఇస్తారండి? భోజనం పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తారంటే నిజంగా ఇవ్వాలి. ఇంకా భవిష్యత్తు నుంచి ఎదగాలి. అందువల్ల మీరు ఏదైనా ఒక కన్సల్టింగ్ ఏజెన్సీనో ఏదో ఒక ఇండస్ట్రీ ఒక మంచిది పెట్టి కాంపిటీషన్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా డబ్బులు ఇవ్వగలుగుతాము అనేది ఆలోచన చేయాలి. మీకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇస్తే అందరికి ఇచ్చినట్టు కాబట్టి, ఎందుకంటే మీకు ఉన్న ఎబిలిటీ ఉంది కాబట్టి మంచి ఆయనే. అది కొన్ని సందర్భాల్లో రూల్స్ రెగ్యులేషన్ చెప్తుంటారు. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా అందరికి తెలిసినటువంటి ఎవరికి తెలియదు. ఇప్పుడు స్వామీజీలు అందరూ వస్తుంటారు, మనం మాట్లాడలేమా? మనం మాట్లాడగలితే మనం మాట్లాడే పరిస్థితి రాదు. వాళ్ళు అదే చెప్తుంటారు, ఏదో చెప్తుంటే మనకు తెలిసిందే కానీ ఆ చెప్పడంలో ఒక విద్య ఉంటుంది కదా. సో ఆ విధంగా కొంతమంది చెప్తుంటారు. అందులో కేపీ గారు హృదయపూర్వకంగా అభినందనలు. ఆయన హృదయపూర్వక అంటే మంచి మనసు ఉన్నందుకు సాధారణంగా ఒక కింది స్థాయిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను గుర్తించి, ఎందుకంటే వాళ్ళకి వచ్చేటువంటి డబ్బులు దగ్గర వచ్చే మీ దగ్గర వచ్చేటప్పుడు ఈ ఫోన్ కొట్టేస్తున్నారు. మధ్యలో ఆపారు, కాంట్రాక్ట్ అందరూ ఆపారు. ఒక్క నిమిషం ఆగాను నేను అంతే. కానీ వాళ్ళందరూ తప్పించి వచ్చేసి చాలా వరకు అందరూ నమస్కారం జరిగింది. మేము మాట్లాడటం కూడా ఉండదు.